మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే అతిపెద్ద జ్యేష్ఠ పౌర్ణమి సోమవారంతో కలిసి రాబోతుంది. ఇది చాలా పవర్స్ కలిగిన పౌర్ణమి గనక ఇంతటి అద్భుతమైన ఈ రోజు గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ చెట్టును తాకడం వలన కష్టాలు కూడా తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, మహారాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మరి ఈ పౌర్ణమి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని అంటారు. ఈ రోజున సుమంగళి స్త్రీలు వట సావిత్రి వ్రతాన్ని చేయాలి. వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకుని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకుని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. అవి చెట్టుకు పసుపు, కుంకుమలు, పూలు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తమలపాకులు, 2 అరటి పండ్లు, వక్క, పసుపు, కుంకుమలు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరగా సావిత్రి సత్యవంతుల పౌరాణిక కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయమంతా ఉపవాసం ఉంటూ పాలు, పండ్లు స్వీకరించాలి. ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఒక చిన్న దక్షిణావ్రత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దక్షిణావ్రత శంఖం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శంఖం తెచ్చి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. మన పురాణాల ప్రకారం సావిత్రీదేవి తన పాతివ్రత్య మహిమతో మరణించిన తన భర్త సత్యవంతుని ప్రాణాలను యముడి నుండి తిరిగి సాధించుకున్న పవిత్రమైన రోజుది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి. వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే విష్ణు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు ముక్క వేరును తెచ్చి ఆ వేర్లకు పసుపు రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ పర్స్ ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ఇక ఈ రోజున మీరు తాకాల్సిన ఆ అద్భుతమైన వృక్షం మరేదో కాదు, మనందరికీ తెలిసిన వేప చెట్టు. వేప చెట్టు కేవలం ఒక ముక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, సకల దేవతల నిలయం. ఈ రోజున వేప చెట్టులో అపారమైన దైవిక శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ప్రకృతిలో మనకు కనిపించే చెట్లు కేవలం గాలినిచ్చేవి మాత్రమే కాదు, అవి ఈ భూమిపై నడయాడే ప్రాణదాతలు. పురాణాల ప్రకారం వేప చెట్టు పుట్టుక వెనుక ఒక గొప్ప కథ ఉంది. పాలసముద్ర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని దేవతలు పంచుకుంటున్న సమయంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయని, ఆ బిందువుల నుండే వేప చెట్టు పుట్టిందని చెబుతారు. ఇంకొక కథ ప్రకారం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళుతున్నప్పుడు కొన్ని చుక్కలు భూమి మీద ఒలికి వేప చెట్టు పుట్టిందని చెబుతారు.
కథ ఏదైనా సరే వేప చెట్టు మాత్రం అమృతంతో సమానమనే విషయం అర్థమవుతుంది. అందుకే వేప చెట్టుకు మరణం లేని శక్తి, రోగాలను నయం చేసే అద్భుత గుణం లభించాయి. వేప చెట్టును సర్వరోగ నివారిణి అని ఆయుర్వేదం పిలుస్తుంది. మన పూర్వీకులు ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండాలని చెప్పేవారు. ఎందుకంటే అది ఇంటికి ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలి మన ఊపిరితిత్తులను శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న గాలిలోని వైరస్లను, బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. అందుకే పూర్వం అమ్మవారు అంటే పొంగు వచ్చినప్పుడు వేప ఆకులను మంచంపై పరిచేవారు. ఇంటి గుమ్మానికి వేప కొమ్మలు కట్టేవారు. వేప చెట్టులో ఉండే చేదు మన జీవితంలోని చేదును అంటే మన కష్టాలను హరిస్తుందనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ పౌర్ణమి రోజున వేప చెట్టును తాకడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి అంతా ఆ చెట్టు లాగేసుకుంటుంది. ఈ రోజున మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఎక్కడైనా పచ్చగా ఉన్న వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళండి. ముందుగా ఒక చెంబుతో నీరు తీసుకుని ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణలు చేసి చెట్టు కాండాన్ని మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఇలా తాకేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీకున్న ఆర్థిక ఇబ్బందులను అమ్మవారికి చెప్పుకున్నట్లుగా ఆ చెట్టుకు చెప్పుకోండి. వేప చెట్టు సాక్షాత్తు వనదుర్గ స్వరూపం కాబట్టి మీ మాటలు నేరుగా ఆ దేవతకి చేరుతాయి. అసలు ఏమీ చేయలేని వారు కేవలం వేప చెట్టును తాకినా చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు, ముఖ్యంగా శని దోషం లేదా రాహుకేతు దోషాలున్నా అవి తొలగిపోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మీరు పట్టిన ప్రతి పని బంగారమై 10 కాలాల పాటు మీకు లాభాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెబుతారు. వేప చెట్టును తాకడం వల్ల కలిగే స్పర్శ మీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలని కోరుకుంటూ వేప చెట్టును తాకండి. ఈ పౌర్ణమి రోజున వేప చెట్టును తాకడం అంటే ప్రకృతి మాతను ఆలింగనం చేసుకోవడమే. వేప చెట్టును తాకడం వల్ల మీలో ఉన్న భయం పోయి ధైర్యం పెరుగుతుంది. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ పౌర్ణమి రోజున వేపను తాకితే అప్పులు తీరే మార్గాలు సులభమవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా వాటన్నింటికీ ఈ వేప చెట్టు తాకిడి ఒక పరిష్కారంగా మారుతుంది. ఈరోజు మీరు చెట్టును తాకినప్పుడు ఆ చెట్టులోని శక్తి మీ వేళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీ దరిద్రమంతా ఆ చెట్టు పీల్చేసుకుని మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కోట్ల వర్షం కురవడం అంటే ఆకాశం నుండి డబ్బు పడడం కాదు. మీరు చేసే ప్రతి పనిలో లాభాలు రావడం, అనవసర ఖర్చులు తగ్గిపోవడం, ఈ మార్పులే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైన పౌర్ణమిని అస్సలు వదులుకోవద్దు. భక్తితో, నమ్మకంతో వేప చెట్టును తాకండి. మీ జీవితంలో రాజయోగం పట్టి ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన ఆకుని తింటే చాలు, ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అసలు ఆకులు అంటే ఏమిటి? అవి కేవలం చెట్లకుండే భాగాలు మాత్రమేనా అంటే కానే కాదు. ప్రకృతిని మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనసుకి కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పచ్చని చెట్ల మధ్యకు వెళితే మనసు ఎంత తేలిక పడుతుందో, అది ఆ ఆకులలో ఉండే ప్రకృతి సిద్ధమైన శక్తి. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహదోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకులలోకెల్లా ఉసిరి ఆకు ఉత్తమమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తామో మనకు తెలుసు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం, ఆ చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతాం. అయితే ఈ పౌర్ణమి రోజున ఉసిరి ఆకుకు, ఉసిరి చెట్టుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వస్తుంది.
గనుక ఈ పౌర్ణమి రోజున మీరు ఒక చిన్న ఉసిరి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రం అంతా పోయి ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతున్నారో, అప్పుల బాధలతో సతమతమవుతున్నారో వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. గనుక ఈరోజు మీరు ఏదైనా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ ఉసిరి చెట్టు తల్లి, రేపు పౌర్ణమి సందర్భంగా మీ ఆకులను ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను, దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న ఉసిరి రెమ్మను మాత్రమే తెచ్చుకోండి. ఆ తెచ్చిన ఉసిరి ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి మీ పూజా గదిలో ఉన్న శివుడి ఫోటో ముందు గాని, శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు గాని ఈ ఉసిరి ఆకులను ఉంచండి. ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానించండి. మీరు పూజలో ఉంచిన ఆ 5 నిమిషాల సమయంలో ఆ ఉసిరి ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. తరువాత ఆ ఆకులను ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 5 చిన్న ఉసిరి ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి ఆకులు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి తినడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంతమందికి ఆ వగరు రుచి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాంటప్పుడు ఆ ఆకుల మీద కొంచెం తేనె గాని, లేదా చిన్న బెల్లం ముక్క గాని, లేదంటే కొంచెం పంచదార గాని వేసుకుని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా నమలలేము అనుకుంటే మరో పద్ధతి కూడా ఉంది. ఆ ఉసిరి ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం కలిపి మెత్తగా రుబ్బండి. అలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక చిన్న గోళీలాగా లేదా చిన్న ఉండలాగా చుట్టి ప్రసాదంలా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన ఉసిరి ఆకు మీ కడుపులోకి వెళ్ళడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. సైంటిఫిక్గా చూస్తే ఉసిరిలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆకును స్వీకరించడం వల్ల మీ జాతకంలో ఉండే పాప దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోయి మన పురాణాలు చెబుతున్న ప్రకారం ఈరోజు ఉసిరి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మీ వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ శరీరంలో ఉండే అలక్ష్మి లేదా దరిద్రం అనే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి, దైవ శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న ఈ ఉసిరి ఆకును తినడం అస్సలు మర్చిపోకండి. పౌర్ణమి అంటే దేవతలందరూ భూమికి దిగి వచ్చే సమయం. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి రోజు ఆకు తెచ్చుకుని పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించడం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఇంట్లో శివుడికి పూజ చేసుకున్నా లేదా అభిషేకం చేసుకున్నా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లేదంటే ఈరోజు శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. శివయ్య అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః.
ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరతాయి. చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు. అలాగే మాంసాహారం, ముల్లంగి దుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు. ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. చాలామంది తెలిసి తెలియక పౌర్ణమిని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు. పౌర్ణమి అయితే ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తెచ్చేసి తినేస్తూ ఉంటారు. అంటే చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు లాంటివి తెచ్చేసుకొని వాటిని వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. అప్పుల పాలైపోయే అవకాశం కూడా వస్తుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు అని, అవి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి నాడు ప్రధానంగా ఇనుము, స్టీలు లేదా ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభం. ఎందుకంటే ఇనుము శనిదేవునికి, రాహువుకు ప్రతీక కాబట్టి పౌర్ణమి లాంటి అత్యంత శుభదినాల్లో వీటిని కొత్తగా కొని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తులు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, కష్టాలు వస్తాయి. అదేవిధంగా కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో అనవసరమైన విభేదాలకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలకు దారితీస్తాయి. అలాగే పౌర్ణమి నాడు తోలుతో తయారు చేసిన వస్తువులు అంటే చెప్పులు, బూట్లు, పర్సులు, బెల్టులు వంటివి కొనడం కూడా నిషిద్ధమే. ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన చీపురును కూడా పౌర్ణమి రోజు కొనకూడదు. కాదని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, తద్వారా ఊహించని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. వంట నూనెలు, అందులోనూ నువ్వుల నూనె లేదా ఆవ నూనె వంటివి పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు. అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. అలాగే ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఆగవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. దీనివల్ల మన మీద చెడు కన్ను పడకుండా ఉంటుంది. దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితోటి శుభ్రం చేసుకోవాలి.
ఇల్లును శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి, లేదా 5 నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి పోతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి 11 యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.